హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బానుస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన సంక్రాంతి పిండి వంటల్లో భాగంగా ఈరోజు అయితే గులాబీ పువ్వులు చాలా క్రిస్పీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈజీగా అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే గులాబీ పువ్వులు కొత్త గుత్తితో మొదటిసారి ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఈజీ టెక్నిక్స్తో ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో అయితే చెల్లి చేస్తుంది. మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి 250 గ్రామ్స్ అండి, పావు కిలో కప్పు అన్నమాట. అదే కప్లోకి 1 కప్పు రైస్ ఫ్లోర్ బియ్య పిండిని కూడా వేసుకోవాలి. ఏ స్వీట్ రెసిపీ అయినా కూడా 1 పావు టీ స్పూన్ వరకు కొంచెం సాల్ట్ని అయితే వేసుకోవాలి. అలాగే 1 అర కప్పు వరకు పంచదారని వేసుకోవాలి. పంచదారకి బదులుగా బెల్లం తురుము లేదా బెల్లం సిరప్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చండి, ఇంకాస్త హెల్తీగా ఉంటాయి. అలాగే ఒకసారి బాగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ పోస్తూ కలుపుకోవాల్సి ఉంటుంది. మొత్తం వాటర్ ఒకేసారి పోయకుండా కొంచెం వాటర్ పోస్తూ కలుపుకుంటే పంచదార మొత్తం కరిగి మనకి ఈ కన్సిస్టెన్సీలోకి రావాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 గంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 1 గంట తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దానిలోకి నేను కొత్త గులాబీ గుత్తండి ఇది తీసుకొని 1 మంత్ అవుతుందన్నమాట. 2 వీక్స్ నుంచి ఆయిల్లో పెట్టేసి అయితే ఉంచాను. ఇప్పుడు మరుగుతున్న ఆయిల్లో అయితే ఈ గులాబీ గుత్తిని పెట్టి బాగా మరగనివ్వాలి. అప్పుడే మనకి గులాబీ పువ్వులు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. గంట తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని ఒకసారి బాగా కలుపుకుంటే చూసారా, మనకి దోశలకి పిండిని ఎలా అయితే మనం తయారు చేసుకుంటామో ఆ రకంగా ఇలా లూజ్గా ఉండాలన్నమాట. ఇలా ఉంటే మనకి గులాబీ పువ్వులు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా నూనెలోంచి తీసిన గులాబీ గుత్తిని ఇలా 3/4 వంతుకి ఇలా ముంచుకోవాలి. నేను ఫస్ట్ టైం వేస్తున్నా కాబట్టి కాస్త తక్కువే ముంచిన తర్వాత ఆయిల్లో అలా ఒక 30 సెకండ్స్ పాటు పెట్టి ఫ్రై అవ్వనివ్వాలి. 30 సెకండ్స్ తర్వాత స్పూన్తో లేదా చాక్తో నిదానంగా ఇలా రిమూవ్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. కొత్తది కాబట్టి మనం చాక్తో కాస్త ఒక 2-3 గులాబీ పువ్వుల వరకు కూడా ఇలా గుచ్చి రిమూవ్ చేయాల్సి ఉంటుంది. పాతబడినట్లయితే ఈజీగా ఫ్రై అయిన తర్వాత రిలీజ్ అయిపోతాయి. ఇలా గులాబీ పువ్వు ఆయిల్లోంచి బయటికి తీసేటప్పుడు చాలా మెత్తగా ఉంటుందండి. దాన్ని కాస్త ఇలా ఫ్లాట్గా ఉండే ప్లేట్లో పరుచుకుంటే చల్లారిన తర్వాత మనకి క్రిస్పీగా తయారైపోతాయి. ఒక దాని మీద ఒకటి పడేసామంటే అవి ఎలా పడితే అలా షేప్ లేకుండా వంగిపోతూ ఉంటాయండి. అలా కాకుండా ఇలా ఫ్లాట్గా ఉండే ప్లేట్లో లేదా క్లాత్ మీద మనం చక్కగా ఆరబెట్టుకోవాలి. అలాగే మనం గులాబీ పువ్వులు చేసేటప్పుడు ఇలా పిండి మిక్స్ చేసుకునే ప్లేట్ కూడా చివరి వరకు పిండి వేస్ట్ కాకుండా గుత్తికి చక్కగా పట్టి ఉండడానికి మనం కాస్త వెడల్పుగా తక్కువ ఎత్తులో ఉండే ప్లేట్లో కనుక మనం పిండి పోసి ప్రిపేర్ చేసుకుంటే మనకి చివరి వరకు కూడా పిండి అనేది గుత్తికి చక్కగా అద్ది గులాబీ పువ్వులు ప్రిపేర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. మనం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత బయటికి తీసేస్తే మిగతా కలర్ బయటకు వచ్చిన తర్వాత వస్తుంది. చల్లారిన తర్వాత చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఈజీగా సంక్రాంతికి ఈ పిండి వంటలను అయితే మనం ప్రిపేర్ చేసేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే నెక్స్ట్ ఇంకా గోధుమ పిండితో అలాగే బెల్లంతో హెల్దీ వేలో ఈజీగా పిల్లలకి స్నాక్గా మనం ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. ఆ వీడియోను కూడా మీతో షేర్ చేసుకుంటాను. వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరికైనా మన వీడియో యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకెంతో ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్తో మీ ముందుకి వస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.